కార్తిక్, నిన్న శ్రావణి వదిన రంజిత్ అన్నయ్య ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంట? వాళ్ళు నిజంగానే నీ జీతం డబ్బులు తీసుకున్నారంట కార్తిక్. నీ జీతం డబ్బులే కాకుండా మీ డాడీ ఇచ్చి పంపించిన డబ్బులు కూడా వదిన దగ్గరే ఉన్నాయంట. ఓహో, జీతం డబ్బులే కాకుండా వాటా డబ్బులు కూడా కొట్టేసిందా? అలా కాదు కార్తిక్, మీ అక్క చాలా తెలివిగా ఆలోచించింది. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ డబ్బులని వదిన దగ్గర పెట్టుకుని ప్రతి నెల నీ ప్లేస్ లో తన పేరు చెప్పి లోన్ కడుతుందంట. ఎవరు కట్టమన్నారు? మనకు ఆ ఇల్లు వద్దు కదా, ఆ ఇంటి సైడ్ కూడా వెళ్ళం కదా. ఆ కార్తిక్, కోపం కాకు. రేపొద్దున మనకు పిల్లలు పుట్టాక వాళ్ళకంటూ ఒక ఎసెట్ ఉండాలి కదా. ఉన్న పలంగా మనం అంత పెద్ద ఇల్లు కట్టలేం కదా. నువ్వు ఆలోచించకుండా డిసిజన్ తీసుకున్నావనే వదిన ఆలోచించి డిసిజన్ తీసుకుంది. నిజంగా ఆ ఇల్లు మనకు అవసరం పడుతుందా రేఖ? నువ్వు చెప్పు, నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నన్ను నమ్ము కార్తిక్, ఇది కరెక్ట్ స్టెప్. ఇప్పుడు మనం ముందడుగేయకపోతే రేపు మీ వదిన ఇల్లంతా కబ్జా చేస్తుంది. శ్రావణక్క కాల్ చేస్తుంది. హలో అక్క. రే కార్తిక్, అన్నయ్యకి మళ్ళీ బాబు పుట్టాడంట్రా. 2 రోజులు అవుతుంది. ఇప్పుడే డిశ్చార్జ్ చేశారంట, ఇంటికి తీసుకెళ్తున్నారు. అవునా? కుదిరితే నువ్వు కూడా రారా చూడ్డానికి. నేను రానక్క, నువ్వు వెళ్ళేసిరా. అన్నకి మళ్ళీ కొడుకు పుట్టాడంట, అక్క చూడ్డానికి వెళ్తుందంట. నన్ను కూడా రమ్మంది. వెళ్ళు కార్తిక్, వెళ్ళి చూసేసిరా. వెళ్ళండి రేఖ, మా అన్న మీద నాకెంత ప్రేమ ఉందో దానికి మించిన కోపం మా వదిన మీద ఉంది. నేను వెళ్ళాలనుకోవట్లేదు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, మళ్ళీ డాడీ కాబోతున్నావు. ఏమైందన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు ప్రజెంట్గా బాగానే ఉన్నాడంట శ్రావణి, కానీ హార్టే వీక్గా ఉందంట. మహా అయితే ఇంకో 15 ఏళ్ళు బతుకుతాడంట. ఒక 5 months తర్వాత ఏదో ఆపరేషన్ చేస్తారంట. ఒకవేళ సక్సెస్ అయితే బతుకుతాడంట, లేదంటే చెప్పలేమంటున్నాడు శ్రావణి. ఏం కాదన్నయ్య, మొత్తం సెట్ అయిపోతుంది.